ఎలాగా? నేను పాపం చేశాను ఎంతమంది ఉన్నారు? చేశాను నిజంగానే. దావీదు అంటాడు, ఎలా కంది? ఎస్, గమనించండి, మనిషిగా పుట్టిన ఎవరైనా సరే ఖచ్చితంగా వాడికి పాపం అనేది అంటుకట్టబడి ఉంది. ఇప్పుడు ఆదాము నుంచి ప్రారంభించబడింది. మనం అందరము కూడా దానితో అంటుకట్టబడిపోయాం, పాపంతో. అయితే దేవుడి యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగోండి, మీ జీవితంలో పాపం అనేది పోవాలంటే, పరలోకంలోనికి మీరు చేర్చబడాలంటే, ఒక జీవాన్ని మీరు సంతరించుకోవాలంటే, శాశ్వత లోకంలో మీరు ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, రక్షకుడుగా కొలవబడుతున్న వాడిని, మీ కొరకు త్యాగము చేసిన వాడిని, మీ కొరకు శిలువ యాగం అనుభవించిన వాడిని మీరు రక్షకుడుగా అంగీకరించగలిగితే, ఆ యొక్క నిత్య రాజ్యములు, ఆ పరలోక రాజ్యములు నా దేవుడు ఒక వారసత్వముగా మిమ్మల్ని నిలవబెడతాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రేమ కోసం 3 మాటలు చెప్తాను. ఎన్ని మాటలు చెప్తాను? గట్టి చెప్పండి, ఎన్ని మాటలు చెప్తాను? ఈ 3 మాటలు చెప్పేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మ వింటారా? మరి 3 మాటలు వింటారా? 3 నిమిషాలు చెప్పేస్తాను అంటాను కానీ చెప్పండి, ఓకేనా? అందరు జాగ్రత్తగా వినాలి. అమ్మ చివరి వాళ్ళు వింటున్నారా లేదా? వింటలేదా? ఏనండి అమ్మ, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, యేసయ్య తన ప్రేమను ఏం చేస్తున్నాడు చెప్పండి. యేసయ్య తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడు. ఈ ప్రేమలో 3 రకాలుగా మాట్లాడుకుందాం. ఎన్ని రకాలుగా మాట్లాడుకుందాం? గట్టి చెప్పండి అమ్మా, మామూలుగా గట్టి చెప్పండి రా. ఇదిగోండి, మొట్టమొదటి మాట నాతో చెప్పండి. విధేయత చూపించిన ప్రేమ అనండి ఒకసారి. ఎదురోళ్ళు బాగా చెప్తున్నారు, వెనకోళ్ళు చెప్తున్నారు, అది కూడా ఆ చివరి వాళ్ళు కూడా చెప్పాలి. మామూలు కాదు, చెప్పండి మామూలుగా చెప్పండి. అందరూ విధేయత చూపించిన ప్రేమ. ఇంకోసారి చెప్తారా? విధేయత చూపించిన ప్రేమ. ఈ మాట చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా దేవుని నీతి అగునట్లు పాపముగా చేసాను. అమ్మ చాలా జాగ్రత్తగా ఏంటంటే, యేసయ్యకి పాపం అంటే ఏంటో తెలుసా? ఇలా చూడండి, లుక్ ఎట్ మీ ఆప్షన్. యేసయ్యకి పాపం అంటే ఏంటో తెలుసా? మరి అలాంటి ఆయన మన కోసం ఏమైపోయాడండి? పాపముగా. నేను అంటానండి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి, లైక్ మీ పిల్లలే కానీ, మీ భర్తే కానీ, మీ భార్య కానీ ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు మీ మీద వేసుకుంటారా? వాళ్ళ మీదే ఉంటుంది. అది చూడండి, వాళ్ళ మీద ఉంటుందా? మీ మీద ఉంటుందా? ఒకవేళ మీ మీద వేసుకుందాం అనుకున్నారనుకోండి, అది ఎవరై ఉండాలి? మీ సొంతోళ్ళు అయి ఉండాలి, మీ రక్త సంబంధులు అయి ఉండాలి, మీతో ఒక బంధుత్వము కలిగి వారు ఉండాలి. ఇప్పుడు యేసయ్య ఎవరి పాపాలను తన మీద వేసుకుంటున్నారు? ఎవరి పాపాలను వేసుకుంటున్నాడు? మన అనకూడదు, ఏమన్నాడు తెలుసా? నా పాపం అన్నాడు. అందువల్ల నా పాపం అనండి ఒకసారి. ఎవరి మీద వేసుకుంటున్నారు? మరి మీకు యేసయ్యకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక బంధుత్వం ఉంటే, ఒక సంబంధం ఉంటే, వాళ్ళు మీరు ఏదైతే శిక్షణ అనుభవించాలో ఆ శిక్షణ వేసుకుంటారు. అసలు యేసయ్యకి మీకు కలిగి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఏం బాండింగ్ అసలు మీది? చెప్పండి రా, గట్టిగా చెప్పండి అమ్మా. ఏ సంబంధం లేదా? యేసయ్యకి ఏ సంబంధం లేదా? నిజం చెప్పండి, ఏ సంబంధం లేదా? ఏ సంబంధం లేకుండా నేను ఎక్కడికి వచ్చేసారమ్మా? చెప్పండి రా, మీకు యేసయ్యకి ఏ సంబంధం ఉంది? రక్త సంబంధమా? అమ్మా నేనేమన్నా మిమ్మల్ని? నేనేమంటున్నప్పుడు ఏమన్నా మిమ్మల్ని? ఏమన్నమ్మా చెప్పండి, ఏ సంబంధం ఉంది మీకు యేసయ్యకి?
మీరు ఎవరు పలుకుతున్నారు? ఎవరి స్వరూపంలో ఉన్నారు? అసలు మీరు ఎవరి పిల్లలు? ఎవరి పిల్లలు? ఇప్పుడు యేసయ్య ఎవరు మీకు? అప్పుడు చెప్పండి, ఏ సంబంధం ఇది? ఏ సంబంధం ఇది? ఇప్పుడు చెప్పండి, యేసయ్య మీకు ఏమవుతారు? చివరిలో చెప్తారు. ఇది మళ్ళీ మనం చూస్తున్నాను మిమ్మల్ని. చెప్పండి అమ్మ, మమ్మల్ని కదా అందరూ కలిసి చెప్తేనే అందరూ వాక్యం అందరికి బాగా అర్థమవుతుంది. ఓకేనా? చెప్పండి, యేసయ్యకి మీకు ఇప్పుడు ఏ సంబంధం ఉంది? చెప్పండి గట్టిగానే. యేసయ్యకి మీకు ఏ సంబంధం ఉంది? తండ్రి సంబంధం. ఇప్పుడు చూడండి, పిల్లల కోసం తండ్రి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు చెప్పండి రా. ఇప్పుడు పిల్లలు కష్టంలో ఉన్నారనుకోండి, వాళ్ళ కష్టం ఎవరి కష్టం? ఇది తండ్రి కష్టం. వాళ్ళు బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళ బాధ ఎవరి బాధ? అది తండ్రి బాధ. ఇప్పుడు లోకంలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళ యొక్క పిల్లల్ని చాలా ప్రేమిస్తారు లేదా? చెప్పండి, ప్రేమిస్తారు లేదా? చాలా ప్రేమిస్తారు. అయితే ఇప్పుడు యేసయ్య ఉన్నారు కదా, మనకి తండ్రిగా ఉన్నారు కదా, ఆయన ప్రేమ ఎంత గొప్పతో చెప్తాను నేనంటే, ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎంతమంది తెలుసు? రా చూడండి, అందరూ తెలుసు. ఇప్పుడు మీరు ఎంతగా ప్రేమిస్తారు పిల్లల్ని చెప్తాను. మీరు అరణ్య పిల్లడు బాలు పడిపోయింది అనుకోండి సెప్టిక్ ట్యాంక్, ఏం చేస్తారు? నేను ఏమనలేదండి, అడగను కూడా అడగలేదమ్మా. మీరే ఒక ఆవిడైతే చిచ్చి అన్నారు ఇప్పుడే. అది చిచ్చి అనుకోండి, కాలంలో పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? చెప్పండి అమ్మా, తీస్తారు లేదా? అదే సెప్టిక్ ట్యాంక్ పడిపోతే ఇదిగోండి, ఈ క్వశ్చన్ ఇప్పుడు మార్చి అడుగుతానే. ఇలా చూడండి నా వచ్చండి, నువ్వు ఎప్పుడు నా వచ్చాడు. ఇప్పుడు అదే సెప్టిక్ ట్యాంక్ లో నీ కొడుకు పడిపోతే ఏనండి, ఇప్పుడు అదే సెప్టిక్ ట్యాంకే కావచ్చు, అది కొంపు కొట్టవచ్చు, దాని దగ్గరికి కూడా మీరు వెళ్ళకపోవచ్చు. కానీ దాంట్లో ఎవరు పడిపోయారంటే మీ యొక్క కుమారుడు. నేను కన్న నా కొడుకు ఎక్కడ పడిపోయాడు? అది కొంపు కొట్టొచ్చు, అది ఎలాగైనా ఉండొచ్చు, దాంట్లో నా కుమారుడు పడిపోయాడు. కాబట్టి నేను ఏం చేస్తాను తెలుసా? నాకున్నదంతా కూడా, నేను ప్రెసిడెంట్ని కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, సీఎంని కావచ్చు, ప్రధానమంత్రి అయినా కావచ్చు, కానీ ఆ స్థితిలో మీ హోదాలను చూసుకోరు, ఆ స్థితిలో మీ పరపతిని చూసుకోరు, ఆ స్థితిలో మీకున్న ధనాన్ని చూసుకోరు. నాకు వెనకాలన్న ఇంతమంది పనులు ఉన్నారని చెప్పేసి వారిని ఎవ్వరిని చూసుకోరు. నా కుమారుడు దాంట్లో పడిపోయాడు, వాడిని నేను రక్షించాలని చెప్పేసి మీరు కూడా ఏం చేస్తారంటే దాంట్లో దూకేస్తారు. ఇదే 2000 సంవత్సరాల క్రితం నా దేవుడు మీ మీద కనబరిచిన ప్రేమ. అది ఎలాంటి ప్రేమో తెలుసా? మీరు పాపంలో పడిపోయారు, అది కొంపబడుతుంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పాపం అనేది దేవుడికి అసహ్యం. కానీ మీరందరూ ఆ పాపంలో పడిపోయారు కదా, సెప్టిక్ ట్యాంక్ పడినట్టే లెక్క. అమ్మ వినండి అమ్మా, భారం తినండి, మాట ఉదయంలో పెట్టుకున్నానంటే, అక్కడ మీ కొడుకు పడిపోయాడు అని చెప్పేసి తల్లి గుండెలు బాదుకుంటే తండ్రి దాంట్లో దూకి కాపాడతాడు. మీకు మాట చెప్పనా? 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మీరు పడిపోయిన పాపాన్ని చూసి, దాంట్లో కొట్టుమిట్లాడుతున్న స్థితిని చూసి మీరు నరకంలోనికి వెళ్ళిపోతారేమో, ఇదిగో నా పిల్లలు నాతో ఉండకుండా ఆ ఘోరమైన వేదన అనుభవిస్తారేమో అని చెప్పేసి నా దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? మీ మీదకి రావలసిన శిక్షని, మీరు అనుభవించవలసిన వేదన్ని 2000 సంవత్సరాల క్రితం ఆ సిలువలో ఆయన అనుభవించాడు. అదే విధేయత కనబరిచిన ప్రేమ. ఇప్పుడు కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నిజం చెప్పండి, ఇలాంటి ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటిదా? మీ కోసం చచ్చిపోయే ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? కోసుకోవడం కాదు, మామూలుగా చెప్తున్నా రండి. యేసయ్య కంట కొరడా దెబ్బలతో కొడుతున్నప్పుడు అంటే అది డైమండ్ షేప్ అంటే. ఇప్పుడు కొరడా ఉందా? కొరడా ఎప్పుడైనా చూసారా?
బయట జాతరలు ఎప్పుడైనా చూసారు లేకపోతే వెళ్ళారైతే అమ్మ ఏనండి చాలా జాగ్రత్తగా ఏనండి. ఇప్పుడు ఎలా కొట్టుకుంటాడా, దానికి ముళ్ళు ఉండవు, కానీ యేసయ్యని ఏ కొరడాతో అయితే కొట్టారో దానికి ఏమున్నాయి తెలుసా? ముళ్ళు ఉన్నాయండి. మీకు మాట చెప్పనండి, ఇదిగో అమ్మా, ఇదిగో ఎలా చుండ్లుకిన్నావే చూడండి, యేసయ్యనంట ఇలా కొరడాతో కొడుతున్నారంట. కొడుతున్నప్పుడు అంటండి, ఇదిగోండమ్మా, ఈ శరీరం మీద ఈ వీపు ఉందండి, ఈ వీపు ఉందా, ఈ వీపు మీద ఆ కొరడా తగిలండి ఇలా చుట్టుకునేదంట. వీళ్ళు లాగ్గానే ఎక్కడి నుంచి చర్మం అంతా కూడా చీల్చుకుంటా ఇలా టపేల మీద లాగ్గానే వెనకాల నుంచి చిన్న చిన్న మాంసపు ముద్దలంట ఆకాశం వైపు ఎగిరేయంటండి. మీకు మాట చెప్పనండి, అలాంటి దెబ్బల్ని మీ కొరకు అమ్మా, నీ కొరకే నా దేవుడు ఆ రోజు అనుభవించాడమ్మా. మీకు మాట చెప్పనండి, అక్కడంటండి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆ కొరడాతో కొడుతున్నప్పుడు అంటండి యేసయ్యకి బాధ కలుగుతుందంట. ఇదిగోండి ఆ రోజంట, ఇదిగో మీకు గొర్రెపిల్ల తెలుసా? గొర్రెపిల్ల తెలుసా? చూసి పిల్లలు ఎంత చక్కగా అటు చెప్తాను, మీరు కూడా చెప్పండి అమ్మ, మామూలుగా చెప్పండి. మీకు గొర్రెపిల్ల తెలుసా లేదా? తెలుసు. ఇప్పుడు ఆ గొర్రెపిల్లని కషాయవాడు ఉంటాడా, దాన్ని అమ్మేవాడు ఉంటాడా? ఇప్పుడు ఆ గొర్రె పిల్లని కాళ్ళు చేతులు కట్టి, ఇదిగోండి ఈ కొమ్ము ఉందా లేకపోతే చెవు ఉందా, ఈ చెవుని ఇలా పట్టుకుని ఒకడు వెనకాల పట్టుకుని ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, ఆ చంపినప్పుడు చూడండి, యజమానుడి మొహం మీద అలా జాలిగా చూస్తాడండి. ఆ జాలిగా చూస్తుంది ఆ గొర్రెపిల్ల. ఎవరైతే తనను చంపడానికి చూస్తున్నాడో, ఎవరైతే కత్తి పట్టుకుని ఉన్నాడో అతని వైపు ఆ గొర్రెపిల్ల ఎలా చూస్తుందో తెలుసండి? జాలిగా చూస్తుంది. నిజం చెప్తున్నానండి, అలా చూసినప్పుడు ఆ తినబోతు కూడా ఇదండి. మీరు తినేస్తారేమో మామూలుగా, ఎప్పుడైనా అలా చంపడం చూడండి, తినబోతు కూడా ఇదండి. మీకు మాట చెప్పనా, యేసయ్యనంట ఆ దొంగ మీద కట్టారంట. ఆ దొంగ మీద అలా పెట్టి 2 చేతులు కట్టినప్పుడు అంటండి, అమ్మ వింటున్నారా? 2 చేతులు కట్టినప్పుడు అంటండి, ఇదిగోండి ఆయన అరుస్తున్నారంట, బాధ కలుగుతుందని. యేసయ్య అయ్యో అని చెప్పేసి అరుస్తున్నారంట. మీకు మాట చెప్పనా, చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యి వెంటనే ఎక్కడికి వెళ్తే, కాళ్ళు మీద దెబ్బ తగిలింది అనుకోండి, కాళ్ళ దగ్గర ఏమైపోద్ది? చేతి మీద దెబ్బ తగిలితే లేదండి. నిజం చెప్పండి, అక్కడ దెబ్బ తగులుతుంది, చెయ్యి అలా పట్టుకోవడానికి కూడా చెయ్యిలే ఏం చేసింది తెలుసా? కట్టబడి ఉన్నాయి. అంటే నీ కొరకు నా దేవుడు వధింపబడిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమ ఎక్కడైనా ఉంటుందండి, ఎంత ప్రేమ ఎక్కడైనా చూసారండి. మీకు మాట చెప్పనండి, చాలామంది అంటారండి, చాలామంది ఏమంటారంటే, ఇదిగో మీ దేవుడు ఏం చేశాడు మీ కొరకు. చాలామంది ఏమంటారు తెలుసండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఏమంటారో తెలుసా అండి, అన్యులుగా మార్చబడిపోయి, ఇదిగో రక్షించబడ్డాను, మారుమనసు పొందాను, తర్వాత బాప్తిజం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కష్టాలు ఎదురని అని చెప్పేసి వదిలేస్తారండి. కానీ ఏ రోజైనా యేసయ్య మీ కొరకు చేసిన ఆ యొక్క త్యాగాన్ని మీరు చూడడానికి ఆశపడ్డారా? వాక్యం చెప్తున్న మాట ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి, ఒకసారి ఈ మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవడానికి అందరూ కూడా ఇష్టపడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆమె చెప్పండి గట్టి ఒకసారి. ఆయన పాపం చేశాడా? చెప్పండి, ఆయన పాపం చేశాడా? ఆయన నోట అంటే ఏం లేదు? గట్టిగా చెప్పండి రా, మమ్మల్ని కదా గట్టిగా చెప్పండి రా. కపటం అనేది ఆయన నోట అంట లేదు. ఇప్పుడు చూడండి, మనిషిగా పుట్టిన వాళ్ళందరి నోట ఏముంటది? కపటం కదా, అబద్ధం ఉంటుంది. ఏముంటది? రే అంటారు లేదా? ఇదిగోండి, మనిషి ఉదయం లేతే ఖచ్చితంగా 2-3 సార్లు ఏమాడతాడు. కానీ ఆయన నోట అంటే ఏం లేదు తెలుసా అండి? కపటం అనేది లేదు. ఆయనకి పాపం అంటే ఏంటో తెలియదండి. అసలు పాపం అంటే ఏంటో తెలియదు. నిజం చెప్తానండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఇదిగో ఒరే ఈ శిక్ష నువ్వు పొందాలి. అది కూడా ఏ శిక్ష? నెల శిక్ష కాదు, వారం శిక్ష కాదు, లేకపోతే సంవత్సర శిక్ష కాదు, జీవిత ఖైదీ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఒప్పుకుంటారా అండి? అమ్మా ఇలా చూడండి, ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు. ఎందుకంటే నేను ఎలా ఉన్నాను తెలుసా, నీతిగా బతికాను. మా వీధిలో నన్ను అడగండి, నీ ఎలా బ్రతికాను, నేను ఎక్కడ తప్పు చేస్తాను, నేను అలా చేయలేదని చెప్పేసి కోర్టుకి వెళ్తారు కావాలితే. కానీ ఆ శిక్షని మీదేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆయన కాని శిక్షని ఆయన మీ కొరకు ఆయన మీద వేసుకున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమెను చెప్పండి అమ్మా. అందుకునే ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసండి, విధేయతను కనబరిచిన ప్రేమ. రెండో మాట మనం చదువుకుందాం. ఇలా చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 13-14 వచనం చదవండి. 13-14 వచనం చదవండి అమ్మా. కాబట్టి వీరెన్ని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని. అయితే ఆయన ఒక్క మాటనైనను అతనికి ఉత్తరమియ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇలా అండి, మొదటి ప్రేమ విధేయత ప్రేమ అనండి ఒకసారి. రెండవ ప్రేమ ఎలాంటిది తెలుసా, మౌనమైపోయిన ప్రేమ అనండి ఒకసారి. గట్టిగా చెప్పండి. ఎంతగా మౌనం అయిపోయింది తెలుసా? అక్కడ ఆ పిలాతు అడుగుతున్నాడంట, అయ్యా నువ్వు ఏ పాపం చేయలేదు కదా, నువ్వు మంచోడుగా ఉన్నావు కదా, అందరికీ మంచిగా చెప్తున్నావు కదా, ఇదిగో ఏదైనా మాట్లాడు, నువ్వు ఒక్క మాట్లాడితే ఖచ్చితంగా ఈ శిక్ష నుంచి తప్పిస్తానంటే, ఇదిగో ఆయన అంటండి ఒక్క మాట కూడా పలకలేదంట. నిజం చెప్పడం మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన మాట్లాడితే ఎవరైతే సమూహం వచ్చిందో, ఎవరైతే ఆయనకి సిలువ వెయ్యాలని చెప్పేసి అరుస్తున్నారో వారు ఎవరైనా మాట్లాడగలరా? చెప్పండి. పాప మందు పట్టబడిన స్త్రీ వచ్చింది, రాళ్ళతో కొట్టాలని చెప్పేసి అన్నారు. రాళ్ళతో కొట్టాలని చెప్పేసి అని ఇక్కడ యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటి? ఏం చెప్తున్నారు? ఏం చేసింది? పాపం చేసింది. పాపం చేసింది కాబట్టి ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళిచ్చి చంపాలి. ఇప్పుడు యేసయ్య అంటున్న మాట ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ చేసిన పని ఏంటి? ఏం చేశారు? ఏమైపోయారు? ఇప్పుడు నేను అంటాను, ఇక్కడ యేసయ్య స్వరం తెరిస్తే కింద ఉన్న ఎంతమంది స్వరాలైనా ముయ్యబడతాయా లేవా? శిక్ష నుంచి తప్పించుకోగలరా లేదా? ఖచ్చితంగా తప్పించుకోగలరు. కానీ ఆ శిక్ష ఆయన భరించకపోతే, ఆ శిక్ష ఆయన మోయకపోతే జరిగేదేంటో తెలుసా? నా జీవితాలు నరకంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ సమయంలో జరిగిందేంటో తెలుసా? ఇదిగోండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికైనా ఆపరేషన్ చేస్తున్నారని తెలిసింది అనుకోండి, ఎలా ఉంటుంది? జరగబోయేది ఆపరేషన్ తెలిసింది అనుకుంటే లోన్ ఎలా ఉంటుంది? ఆపరేషన్ ఏం లేదండి మామూలుగా ఉంటారు అని చెప్పేసి అన్ని హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడ ఎలా ఉంటాడు? నార్మల్ ఉంటాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తుంది ఆపరేషన్ కోసం అన్నవాడు ఎలా ఉంటాడు? ఇప్పుడు చూడండి, భవిష్యత్తు కోసం తెలిసిన వాడు భవిష్యత్తులో నిజం విరిగిపోతామా ఆ టైం కూడా వచ్చేస్తాయి. ఏనండి, భవిష్యత్తు కోసం తెలిసిన వాడు, భవిష్యత్తులో గాయం తగులుతుందని తెలిసిన వాడు, భవిష్యత్తులో ఖచ్చితంగా బాధ ఉంటుందని తెలిసిన వాడు ఏమవుతుందంటే భయంతో వణకడం ప్రారంభిస్తాడు. కానీ యేసయ్యకి ఆ భయం నుంచి, ఆ బాధ నుంచి విడుదల పొందడానికి అవకాశం ఉంది. కానీ నా దేవుడండి మీ అందరి కోసం, నా కోసం, అందరి కోసం కూడా ఏమైపోయాడు తెలుసా? మౌనముగా శిక్షను అంగీకరించడానికి సిద్ధమైపోయాడండి. అదండి యేసయ్య ప్రేమ. కొట్టండి గట్టిగా, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట చెప్తాను, ఇది కొంచెం మనల్ని ఎంతగా తీసుకెళ్దాం. చూడండి, మొదటి మాట ఏమన్నాను? విధేయతను. రెండో మాట ఏం చెప్పాను? మూడో మాట చెప్తాను చూడండి, తగ్గించుకున్న ప్రేమ అనండి ఒకసారి.
మాటల్లో బలం లేదమ్మా. ఈ మాటలండి, గర్వం లేని ప్రేమ అన్నాడు ఒకసారి. గర్వం లేని ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? హలో, గర్వం లేని ప్రేమ ఎలా ఉంటుంది? మీ ముగ్గురు వెళ్ళరండి, తొందరగా. అమ్మ ఇలా చూడండి, ఇక్కడ నుంచండి, చాలా చక్కగా ఉన్నారు. ఇలా చూడండి. ఇప్పుడు తగ్గించుకున్న ప్రేమ నాన్న ఇలా అమ్మ నా వైపు చూడండి, లుక్ నా వైపు చూడండి, పిల్లల వైపు కూడా చూద్దరు కానీ ఇలా చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు నీ పేరేంటి? విజయ్. ఇప్పుడు ఈయన పేరు విజయ్ కాదు, ఈయన పేరు మార్చేద్దాం. ఈయన పేరు ఏంటంటే తోమా అన్నాడు ఒకసారి. గట్టి చెప్పండి, తోమా అన్నాడు ఒకసారి. నీ పేరేంటి తమ్ముడు? ఉజ్వ. వెరీ గుడ్. చూడండి, ఈయన పేరేంటంటే పేతురు అన్నాడు ఒకసారి. ఈయన పేరేంటి? ఈయన పేరు ఇష్కరేతు యోధ అన్నాడు ఒకసారి. ఓకే, మరి స్టార్టింగ్ చేద్దామా? ఈయన పేరేంటి? మరి స్టార్టింగ్. ఈయన పేరేంటి? ఇప్పుడు చూడండి, వీళ్ళ ముగ్గురులో మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క లక్షణాల కోసం చెప్తానండి. మీరు రేపొద్దు నీ పేరు పిలకండి, మంచిది కాదు. ఓకేనా? చూడండి, ఈయన పేరేమన్నాను చెప్పండి రా. ఈయన ఏం చేశాడు తెలుసండి? 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు తిరిగాడు యేసయ్యతో? గట్టి చెప్పండి అమ్మ, మామూలు కదా. 3.5 సంవత్సరాలు తిరిగాడు కానీ ఈయన ఏం లేదు తెలుసా? శ్వాసం లేదు. ఇదిగో యేసయ్య వచ్చాడా? నువ్వు యేసయ్యని నమ్ముతాను కూడా ఏంటి? ఏం చేయను చెప్పండి, ఏం చేయను? నీ గాయాలలో చెయ్యి పెట్టి, వేర్ల పెట్టి నేను చూస్తే కానీ నమ్మనన్నాడు. ఈయన ఏంటంటే తెలుసు, ఏముంది తెలుసు ఈయనలో? అవిశ్వాసం అన్నాడు ఒకసారి. అవిశ్వాసం అన్నాడు ఒకసారి. సరిపోలేదు, గట్టిగా చెప్పండి. నమ్మలు కదా, గట్టిగా చెప్పండి. తండ్రి ఇలా చూడండి, ఈయన పేరు ఏమన్నాను చెప్పండి అమ్మా. ఈయన పేరు పేతురు కదా. ఈయనండి కంగారు ఎక్కువనికి నీకు కాదు తల్లి, మామూలుగా చెప్తాను. ఓకేనా? నువ్వు ఫీల్ అవుతావు. ఓకే, అలా చూడండి, ఈయనకి ఏమి కొన్నాను చెప్పండి అమ్మా. ఎంత కంగారు అంటే చూడండి అమ్మా, ఇలా చూడండి. యేసయ్య అంటున్నాడు, ఇదిగో మీలో ఒక్కడిని ఏం చేస్తారంటే అప్పగిస్తాడు. ఇప్పుడు 12 మంది అందరూ బాగానే ఉన్నారు. ఈ అప్పగిస్తున్నవాడు కూడా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఈడు మాత్రం, అంటే ఉజ్వల్ కాదు, ఎవరు? పేతురు మాత్రం ఏంటి నేనా అని చెప్పేసి వెళ్ళిపోతాడు యేసయ్య మీదకి. ఇక్కడ చూడండి, మాటలు అమ్మ ఇలా చూడండి, అమ్మ చూడండిరా, మమ్మల్ని కదా ఇలా చూడండి. ఇదిగో అప్పుడు యేసయ్య అంటాడండి, ఇదిగో నువ్వు ఇలా ఇచ్చేస్తున్నావు కదా, నేను అంతగా ప్రేమించేస్తాను అన్నావు కదా. ఇదిగో రేపు పొద్దునకి ఇదిగో నువ్వు మారు, ఇదిగో నేను ఎవరో తెలియదు అంటావు. దాని సాక్షి ఏంటో తెలుసా? కోడి కూసేస్తే. ఇదిగో ఈయనలో ఏం లేదు అన్నాను, అవిశ్వాసి అన్నాడు ఒకసారి. ఎవరితో తిరిగాడు? అయినా ఏం లేదు ఈయనలో. చూడండి, ఈయన కంగారం ఎక్కువ ఉంది కదా. ప్రేమను మర్చిపోయిన వాడు. ఏం మర్చిపోయినాడు ఈయన? చెప్పండి, ఏం మర్చిపోయినాడు ఈయన? ఈయనెవరో ఈయన దగ్గరికి వస్తాం. ఈయనెవరు అన్నాను చెప్పండి, ఈయనెవరు అన్నాను? మమ్మల్ని కదరా గట్టి చెప్పండి. ఈయన ఇష్టం కదా. ఈయన ఏం చేశాడు తెలుసా? 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగాడు. అంత మాత్రమే కాకుండా అసలు ఖజానా మొత్తం ఎవరి దగ్గర ఉండేది? ఈయన దగ్గరే ఉండేది. యేసు రక్తం చేయి నిజంగా ఈయనండి చాలా జాగ్రత్తగా. అయితే ఈయన ఏం చేశాడు తెలుసండి? కేవలం 30 నాణాలకి యేసయ్యను అమ్మేశాడు. చూడండి, ఈయన ఇలానండి, అమ్మేసిన ప్రేమ అనండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఈయన ఏముందన్నాను? అవిశ్వాసం అనండి ఒకసారి. ఈయన ఏమన్నాను? ప్రేమ. ఈయన ప్రేమనే. చూడండి, ఈ మాట చెప్పాను కదా, ఈ మాట గుర్తుపెట్టుకోండి.
యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడంటే వీడికి విశ్వాసం లేదని తెలుసు, వీడు అసలు ఎంత ప్రేమించినా ప్రేమను మర్చిపోయినాడు అని తెలుసు. అంత మాత్రం కాకుండా ఎంత గొప్ప స్థానంలో ఈయన నిలిపాడో ఆ ప్రేమను మర్చిపోయి కేవలం 30 నాణాలకి ఈయన అమ్మేస్తున్నాడని తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత తగ్గించుకున్నారు తెలుసా? మీకు మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఈ ముగ్గురు ఉన్నారు కదా. యేసయ్యండి, నేనే యేసుక్రీస్తు ప్రభు వారు అనుకోండి. అమ్మ ఇలా చూడండి, ఇదిగోండి ఇలా చూడండి, నేనే యేసుక్రీస్తు ప్రభు వారు అనుకోండి. ఆయనండి ఎంతగా తగ్గించుకుంటారు, ప్రేమను కనపరిచారు తెలుసా? వీరి పాదాలు ఉన్నాయా, వీరి పాదాలని కడగడానికి దేవుడు సిద్ధమై వీరి పాదాలను కడిగేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటానండి, ఈయనెవరు అసలు ఇలాంటి వాళ్ళు పాదాలు కడగడానికి ఎవరు ఇష్టపడతారా? నేను అడుగుతున్నానమ్మా, మీకన్నా తక్కువ వాళ్ళు కాలు కడగడానికి ఇష్టపడతారా? కాలు ముట్టుకోవడానికి ఇష్టపడతారా? ఒక ఎమ్మెల్యే కామన్ మ్యాన్ కాలు పట్టుకుంటాడా? సీఎం కామన్ మ్యాన్ కాలు పట్టుకుంటాడా? ప్రధానమంత్రి కామన్ మ్యాన్ కాలు పట్టుకుంటాడా? అయితే నా దేవుడు రాజులకు రాజుగా ఉన్నాడు. అలాంటిది ఆయన ఎలా తగ్గించుకున్నాడు తెలుసా? ఇదిగోడమ్మా, ఇదిగో చూడండి, అడుక్కునేవాడికి కూడా లోన్ ఏముంటుంది తెలుసా? కానీ నా దేవుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? శిష్యుల పాదాలు కడగడం కాదు, ఒక అవిశ్వాసి పాదాలు కడుగుతున్నాడు. ప్రేమను మర్చిపోయిన వాడి పాదాలు కడుగుతున్నాడు. ఎవరినైతే అమ్మేస్తారో వాడి పాదాలు కడగడానికి, అంటే వాడి పాదాలు ముట్టుకోవడానికి కూడా నా దేవుడు ఇష్టపడడం మాత్రమే కాదు, వాడి పాదాలను కడిగాడు. నా దేవుడు అంతగా తగ్గించేసుకున్నాడండి. కొట్టండి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే చిన్నోళ్ళు కాలు పట్టుకోవడం పక్కన పెట్టండి, చులకనగా చూస్తాం. వాళ్ళు మనకి అన్యాయం చేస్తే గుమ్మం మెట్టు కూడా తాకనివ్వం, గుమ్మం మెట్టు కూడా ఎక్కనివ్వం. కానీ నా దేవుడు ఎవరైతే ద్రోహం చేశారో ఆయనకి, ఎవరైతే అమ్మేశారో ఆయన్ని, వాళ్ళ పాదాలు పట్టుకున్నాడండి. ఇదండి యేసయ్య ప్రేమ అంటే. ఇప్పుడు కొట్టండి అమ్మ గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రేమ చెప్పాను, విధేయత చూపిన. రెండో ప్రేమ ఏంటి? మౌనం అయిపోయినా. చూడండి, ఈ ప్రేమ ఏంటి? తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి, ఎంత తగ్గించుకున్నాడు? కాళ్ళు పట్టుకునేంత. అంటే శత్రువు కాళ్ళు పట్టుకోవడానికి కూడా దేవుడు సిద్ధమైపోయాడండి. నేను అంటానండి, క్రైస్తవులుగా జీవిస్తున్న వారి హృదయాల్లో ఇది ఉండాలండి, ఇది ఉండాలండి. ఇదిగోండి అమ్మా, నీకు దేవుడు గొప్పదైన స్థానం ఇవ్వచ్చు, గొప్పదైన స్థితిలో నేను పెట్టచ్చు, అంతస్తునికి ఇవ్వచ్చు. కానీ దేవుడి ప్రేమను నువ్వు ఎలా కనపరచాలి తెలుసా? తగ్గిపోవాలి. ఎంతగా తగ్గిపోవాలి తెలుసా? అవతలోడికి పిచ్చెక్కిపోవాలి. ఏంటండి ఈవిడ ఎలా చూపిస్తుంది ప్రేమ? ఈవిడ తిట్టాను కదండి, ఈవిడ అలా మాట అన్నాను కదండి, ఈయన అలా తిట్టాను కదండి, ఈయన అక్కడ నలుగురులో అవమానించాను కదండి, అయినా నాతో నవ్వుతా మాట్లాడుతున్నాడండి, అయినా ఈమె నాతో నవ్వుతా మాట్లాడుతుందండి. అంత మాత్రమే కాకుండా నా బాగోగులు చూసుకుంటుందండి, నాకేం కావాలో కూడా అడుగుతుందండి. ఇలాంటి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈవిడకంటే ఈ ప్రేమ వారిలోంచి రావడం లేదు, ఈ ప్రేమ ఈ యేసయ్యలో నుంచి వస్తుంది. ఆయన ప్రజలలో ఆ ప్రేమ కనిపిస్తుంది. కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఖచ్చితంగా ఈ ప్రేమను కనబరచాలి. ఎంతండి, మనిషి దేని ద్వారా మార్చబడతాడు చెప్పండి? మనిషి దేని ద్వారా మార్చబడతాడు? కొంచెం గట్టిగా చెప్పండి. కాబట్టి మీ ఇంట్లో ఏముండాలి? మీ చుట్టుపక్కల ఏముండాలి? నేను మిమ్మల్ని ఉద్దేశించి అండాలి, మీరు ఫీల్ అవ్వకూడదు. చెప్తున్నానే, ఫీల్ అవుతారని చెప్పను. ఏంటంటే ఇదిగోండి, నేను ఒక ఆవిడ, మా ఊర్లో ఒక ఆవిడ తెలిసిన ఆవిడ పొద్దున్న లెగ్గానే మా సంఘ బిడ్డలు కూడా ఉన్నారు కాబట్టి చెప్తాను. ఉదయం లెగ్గానే ఆవిడ చేసే పని ఏంటో తెలుసా? అని చెప్పేసి మాట్లాడడం కాదు, ఏం చేస్తుంది తెలుసా? తిట్టుకుంటానే ఉంటుంది. నిజం, మా ఇంటి పక్కన ఆవిడ, ఎవరు అనుకో పేరు చెప్పలే కానీ, అవునా కాదండి, మా ఇంటి పక్కన
నిజమండి. మా ఇంటి పక్కన పొద్దున్న లెగ్గానే సాయంత్రం కూడా ఏం చేస్తా తెలుసా, ఎవరో ఉండరండి ఎదురుగాని, కానీ ఆవిడ ఏం చేస్తా తెలుసా, రోజు నోట్లో తిట్లే ఉంటాయి. మీకు మాట చెప్పనా, ఆవిడ క్రైస్తవురాలే. మీకు మాట చెప్పనా, ఆవిడ బాప్తిసం తీసుకున్న ఆవిడే. మీకు ఇంకో మాట చెప్పనా, ఆవిడ మా చర్చికే వస్తుంది. మీకు ఒక పెద్ద మాట చెప్పనా, మా సంఘంలో పెద్దలుగా కూడా వాళ్ళు ఉన్నారు. నేను అంటానండి, ఇప్పుడు ఇలా చూడండి రా, నవ్వే చూడండి. ఇప్పుడు ఇదంతా చూస్తున్న వాళ్ళు అన్యులు ఎలా ఉంటారండి? మారుతారా? ఎందుకు మారరా చెప్పండి అమ్మా. వీళ్ళలో ఏం లేదు, ఏం కనిపించడం లేదు, యేసయ్య ప్రేమ వీళ్ళలో. నేను అంటానండి, క్రైస్తవుడు అని చెప్పేసి అంటే ఎవరంటే యేసయ్యని ధరించుకున్నవాడు. అవునా కదండి? అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించుచున్నది నాలో ఎవరు జీవిస్తున్నారు? ఇప్పుడు చూడండి, భక్తులైన వారు చాలా మంది ఉన్నారు, అపోస్తలులకు పిలవబడుతున్న వారు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరి మాట పలకలేదండి. పౌలు పలికాడండి. ఎందుకో తెలుసా అండి? యేసయ్య బెత్తాలతో కొట్టబడ్డారు, పౌలు కూడా ఉమ్మారు బెత్తాలతో కొట్టబడ్డారు. ఇదిగోండి, అంత మాత్రమే కాక యేసు క్రీస్తు ప్రభు వారు మొగం మీద ఉమ్మేశారు, రాళ్ళతో కొట్టారు. పౌలును కూడా ముమ్మారు రాళ్లతో కొట్టారంట. మీకు మాట చెప్పనండి, రాళ్ళతో కొట్టేసి ఈ చచ్చిపోతాడని చెప్పేసి ఊరు బయట పాడేసేవారంటండి. కానీ ఆయన కొంచెం నడవడానికి అలా కొంచెం శక్తి వస్తే మరలా వెళ్ళి సువార్తని చెప్పేసేవాడంట. మరలా వెళ్ళి ఎవరైతే పౌలు కొట్టాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్య మంచోడండి, యేసయ్యని నమ్ముకోండి, యేసయ్యని నమ్ముకుంటే మీకు పరలోకం వస్తుందండి అని చెప్పేసి ఎవరైతే కొట్టారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే బెత్తలతో బాధలు పెట్టారో వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య ప్రేమను చెప్తున్నప్పుడు అంటండి, వారందరూ కూడా పశ్చాత్తాపం పొంది బాప్తీసాలు తీసుకోవడం ప్రారంభించారంట. ఆమేన్ చెప్పండి గట్టిగా, కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటానండి, ఆ ప్రేమ మీదై ఉండాలి. ఆమె అనంటరా? ఇదిగోండి, ఇలాంటి మాటలు మాట్లాడుతాడు ఆమె నన్ను పొందేసుకోలేసి రామలు. చూడండి, ఆ ప్రేమ మీదై ఉండునుగాక, యేసయ్య ప్రేమ మీలో ఉండునుగాక, మీ ద్వారా అనేకులకు అందుదునుగాక. యేసయ్య ప్రేమ మనలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? యేసయ్యతో అంటుకట్టబడ్డం ఒక ఎత్తు అయితే, చివరి మాట చెప్తున్నాను, ఇదిగోండి ఇలా లుక్ ఎట్ మీ. అమ్మ ఇలా చూడండి, మన చూడట్రా, అలా చూడకండి, ఇలా చూడండి, ఇలా చూడండి. లాస్ట్ 2 నిమిషాలు చెప్తాను. ఇప్పుడు వరకు ₹1,00,00,000 ఇచ్చాను అనుకోండి, మీకు ఈ 2 నిమిషాల మాట ₹1,00,00,000, 2 నిమిషాల మాట ₹1,00,00,000 మీకు. ఓకేనా? జాగ్రత్తగానండి. ఇదిగోండి, నేను పౌలు కోసం చెప్పానా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో అంటుకట్టబడతారో ఇదిగోండి వారందరూ కూడా దైవజనులు అంటుకట్టబడతారు. ఎంత అంటుకట్టబడతారు తెలుసా? దైవజనుడు శ్రమలో ఉంటే ఆ శ్రమలో పాలు పొందే ఆ యొక్క అనుభవాలు వారిలో ఉంటాయి. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు పౌలు శీల ఎంతమందికి తెలుసు? హలో, తెలుసా లేదా? ఇప్పుడు పౌలు శీలని ఎక్కడేశారు చెప్పండి? ఎక్కడేశారు? వీళ్ళిద్దరిని చెరసాలు వేశారు కదా. పౌలు పాస్టర్ గారు, మరి శీల విశ్వాసి శిష్యుడు, అవునా కదా? ఇప్పుడు గమనించండి, చర్చిలో ఉన్నవాడు పాస్టర్ కష్టపడుతుంది ఒకడా చెప్పండి అమ్మా, డబ్బులు అవసరం వచ్చిందండి అదే ఇలా చూడండి రా అమ్మ, అమ్మలు కదా ఇలా చూడండి అమ్మ, ఇలా చూడండి. పాస్టర్ గారు కష్టం వచ్చిందండి, వస్తాడా? కష్టం అంతా అయిపోయిన తర్వాత, అంతా తీరిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏదో అయిందంట కదండి, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగారు, అవునా కదా? నేను అలాంటి దాన్ని స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. కోటేస్తారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా అమ్మ, లేదు అలాంటి వాళ్ళు కాదమ్మా, మమ్మల్ని కదా ఇలా ఫీల్ అవ్వకండి, నా మాట. ఇప్పుడు ఈ పౌలు శీల ఎక్కడ ఉన్నారు? 2 నిమిషాలు అయిపోయింది. ఎక్కడ ఉన్నారు? ఇద్దరు చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నవారు ఎలా ఉన్నారంటే వీళ్ళిద్దరికి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ కూడా నార్మల్గా ఉంచేశారు, ఒక గేట్ వేశారు, అలా లోన వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు, అంత బాగానే ఉంది. కానీ వీళ్ళిద్దరికి ఏముంది తెలుసా? స్పెషల్ ట్రీట్మెంట్. అంటే విఐపి కాదండి, అంటే ఇప్పుడు ఉన్నాయి కదా విఐపి క్యాబిన్స్ లో ఉంటున్నాయి కదా జైల్లో, అలాంటి క్యాబిన్ కాదు. ఎవరికి కూడా సంఖ్యలు లేవు, కానీ పౌలు శీలకి ఇద్దరికి కూడా
కాళ్ళకు సంఖ్యలేసారంట, చేతులకు సంఖ్యలేసారంట. మీకు మాట చెప్పనండి, పొద్దున్న నుంచి ఆ సంఖ్యలు పట్టుకుని ఇదిగో ఏదో అన్నం పాడేశారు మొహం మీద, అన్నం మీదకి అలా పాడేస్తే అది ఇద్దరు తిన్నారు సరిపోలేదు నాకైతే తెలియదు, కానీ అలా ఆకలితో ఉండిపోయారంట వాళ్ళు. ఇదిగోండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా ప్రార్థన చేసుకుంటున్నారంట, అలా ఉన్నారంట. సాయంత్రం పౌలు అంటున్నాడంట శీలతో, ఏంటో తెలుసా, శీల ఒక పాట పాడి దేవుని స్తుతిద్దామయ్యా. నిజం చెప్పండి, అలాంటి స్థితిలో మీరు ఉన్నారనుకోండి, ఏమంటారండి? ఏంటి పాట పాడడానికి, ఇది ఏంటి పాట పాడడానికి? ఎక్కడున్నావు చెప్పండి, ఎక్కడున్నారు? నీతో రావడం వల్ల నాకేం జరిగింది? నీకు పరిచర్య జరిగించడం వల్ల నాకేం జరిగింది? నీతో కలిసి పరిచర్యలో పాలు పొందడం వల్ల నాకేం జరిగింది? ఈరోజు చాలా మంది ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. అమ్మా గమనించండి, పరిచర్య జరిగిస్తున్నప్పుడు కొన్ని నష్టాలు మీ జీవితంలో వాటిల్ ఉండవచ్చు, కానీ అవి సదాకాలం ఉండదమ్మా. సదాకాలం ఏ రోజు ఉండవు. మీకు మాట చెప్తాను చూడండి. ఇదిగోండి పౌలు గారిని ఒక్క మాట అనలేదండి శీల. చేసింది పని ఏంటో తెలుసా? పౌలు గారు అంటున్నారంట, ఇదిగో నువ్వు పాట పాడి దేవుని స్తుతించేయంటే, ఇదిగోండి శీల మరి ఆ రోజుల్లో అక్కడ చెరసాలు కదండి, ఒక గదిలో ఉన్నారు కదండి, డ్రమ్ములు లేవమ్మా. మీకు మాట చెప్పనండి, ఏ సంఖ్యల్లో అయితే వారిని బంధించడానికి వేశారో సైనికులు, ఏ సంఖ్యల్లో అయితే వారి యొక్క నోళ్లను, వారి యొక్క మనోధైర్యాన్ని కృంగదీయడానికి ఆ సంఖ్యలు వేశారో, అదే సంఖ్యలతో వాయిద్యం వాయించడం ప్రారంభించారంట, అదే సంఖ్యలతో స్తుతించడం ప్రారంభించారంట, అదే సంఖ్యలతో స్తుతించడం ప్రారంభించే పాటలు పాడుచుండగా గొప్ప ఆత్మ సంచారము అక్కడ జరిగి అక్కడ చెరసాల ద్వారములు, చెరసాల వణికింది. ఆమె చెప్పండి గట్టిగా. మీకు మాట చెప్పనా, అలా స్తుతిస్తున్నప్పుడు జరిగిందేంటో తెలుసా? ఏ సంఖ్యలో అయితే వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క మనోబలాన్ని కృంగదీయడానికి వేశారో, ఆ సంఖ్యలు తెగబడడం మాత్రమే కాదు, అక్కడ ఏ ద్వారములైతే వారిని బంధించడానికి వేయబడినాయో ప్రతి ద్వారములు కూడా తెరవబడినాయి అంట. ఆమె చెప్పండి గట్టిగా. దైవజనుడితో కలిసి స్తుతించడం ప్రారంభిస్తే జరిగేదేంటో తెలుసా? నీ జీవితంలో నూతనమైన కార్యములు నీ యొక్క జీవితంలో, నీ కుటుంబంలో ప్రారంభించబడతాయి. ఆమె చెప్పండి గట్టిగా. నేను చెప్తానండి, ఆ రోజు పాడిన పాట మీరు నాతో కలిసి పాడతారా లేదమ్మా? మంచి స్వరంతో పాడతారా? గట్టిగా పాడతారా? అందరూ కూడా చప్పట్లు పడతారా? ఇదిగోండి ఇప్పుడు పౌలు అంటున్నారంట, శీల పాట పాడయ్యా. చూడండి ఇప్పుడు ధ్వనులతో, సంఖ్యల ధ్వనులతో, మీరు చప్పట్ల ధ్వనులతో ఆ పాటను పాడతాం. నార్మల్ అందరూ కలిసి పాడతాం. ఈ మాట నాతో చెప్పండి. ప్రేమించేదన్ అధికము ఆరాధింతు శక్తితో ఆరాధింతు ఆ శక్తితో నా పూర్ణ అవునయ్యా, హల్లెలూయా, పూర్ణ ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. అవునయ్యా, ఎబినేజర్. అవును తండ్రి, ఆదుకున్నావు తండ్రి. ఇంతవరకు
హల్లెలూయా. మొదటి చెప్పండి అందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఏ సంఖ్యలు అయితే ఈ రోజు నీ జీవితంలో వేయబడి ఉన్నాయి, ఏ దుష్టుడైతే పరిచర్య జరిగించకుండా నేను ఆపుతున్నాడు, మందిర పరిచర్య జరిగించకుండా ఆపుతున్నాడు, దైవజనుడు సహకారంగా లేకుండా ఆపుతున్నాడు, నీ దీవెనలు దొంగలించడానికి ప్రయత్నం చేయుచున్నాడు, నిశ్చయము చెప్తున్నాను, ఈ రోజు నువ్వు స్తుతించుచుండగా నా దేవుడు ప్రతి సంఖ్యలను తెంపునుగాక, ప్రతి సంఖ్యలు తెగబడునుగాక, నూతనమైన అనుభవములు నీ జీవితంలో సంతరించుకుందువుగాక, నీ యొక్క కుటుంబములు ఉన్న గుమ్మములు ఆశీర్వాదముల చేత నింపబడునుగాక, దీవెనల చేత నింపబడునుగాక, కృప చేత నింపబడునుగాక, కృప వెంబడి కృప చేతను వర్ధిల్లుదువుగాక, ఆశీర్వాదములు నీ గుమ్మములను దర్శించునుగాక. ఇది యెహోవా వాక్కు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు యేసయ్య ప్రేమ ఏంటో నీకు తెలిసింది. విధేయత చూపించాడు ఆయన నీ కొరకు. ఆయన శిక్ష కాదు, ఆయన అనుభవించకూడదు, కానీ నీ కొరకు తండ్రి ప్రేమను ఆయన కనబరిచాడు. ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, మొహం మీద ఉమ్మేశారు, రాళ్ళతో కొడుతున్నారు. ఇదిగో అందరూ అలా చేస్తున్నా సరే నీ కొరకే కదా అని మౌనమైపోయాడు. ఆయన తగ్గించేసుకున్నాడు. ఆయన రాజుకున్నవాడు సామాన్యుడి పాదాలను పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నేనంటాను, ఆ ప్రేమ నీలోనికి వచ్చేయాలమ్మా. అమ్మా, అయ్యా, ఆ ప్రేమ నీదై ఉండాలయ్యా. యేసయ్య ప్రేమ నీలో ఉండాలయ్యా. అమ్మా, యేసయ్య ప్రేమ నీలో పని చేయాలి తల్లి.